ఇవాల్టి మెసేజే మీకు రేపు నోటీస్ అవ్వచ్చు. అఫీషియల్గా అది నోటీస్ కాదు, కానీ రేపటి రోజున నోటీస్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ లైక్ దట్ మనకి ఎస్ఎంఎస్లు పంపిరు. పైగా అందరికీ ఎస్ఎంఎస్లు రాలేదు. ఎక్కువ మందికి వచ్చినాయి కానీ అందరికీ రాలేదు. టు బి నోటెడ్. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఏమీ చేయకుండా ఇది జస్ట్ మెసేజ్ మాత్రమే అని వదిలేస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడికి మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఏమేమి ఫేక్ పెట్టాము, దేనిలో తప్పులు చేసాము అన్నీ తెలుసు. అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాడు. మార్చుకొని ఫైల్ చేసుకుంటారా లేదా అని ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి. మనం కానీ అలా కళ్ళు మూసుకొని వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా దాన్ని పట్టుకొని నోటీస్ ఇస్తే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్లు, పెనాల్టీల రూపంలో ఎక్కువ కట్టాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్కి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే మనం నీట్గా కంప్లై చేస్తే బెటర్. లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి మనల్ని పట్టుకున్నారంటే మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఈ రోజు మీకు వచ్చిన మెసేజ్ని రేపు మీకు వచ్చే నోటీస్గా మార్చుకోకండి. ఖచ్చితంగా మెసేజ్లకి రెస్పాండ్ అయ్యి అవసరమైతే రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోండి.